నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన పేదల అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి కోటగిరి మండలంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ముందుగా కోటగిరి మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామంలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఉమ్మడి కోటగిరి మండలంలో 510 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులందరికీ విడతల వారీగా తమ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. ఇల్లు రాలేదని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేస్తారని అన్నారు. ఈ విషయంలో ఎవరికి లంచం ఇవ్వొద్దని ఆయన ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, మండల అధ్యక్షులు పుప్పాల శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్, విండో చైర్మన్లు సిద్ధు, సునీల్ కుమార్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ చందర్, నాయకులు ఎజాజ్ ఖాన్, నీరడి గంగాధర్, మనోహర్, లక్ష్మణ్, బర్ల మధుకర్, సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు. గోడ పెట్టినాక స్లాబ్ వేసుకుంటే 2 లక్షలు పడతాయి. ఇల్లు పూర్తయిన తర్వాత నల్లలు, కరెంటు బల్బులు, బటన్లు, ఫ్లోరింగ్, కలరు, సున్నము ఇవన్నీ వేసుకుంటే మరో 1 లక్ష వస్తాయి. మొత్తం 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇది మీకు చెప్పి మీరందరూ కూడా మన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇల్లున్నవారు ఉన్నారు, ఇప్పుడు జాగల నుండి ఇల్లు లేని వారు 2 రకాలు ఉన్నారు. ఇళ్ళ వల్ల జాగలుండి ఇల్లు లేని వారు ఒక రకం, జాగలేదు ఇల్లు లేదు వారు కూడా ఉన్నారు. ఇప్పుడేమో ఇల్లున్న జాగున్న వారికి మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం, మంజూరు చేస్తున్నాం. ముంతమంది కలెక్టర్ గారు చెప్పినట్టుగా 510 ఇళ్ళు మంజూరు చేస్తున్నాం 2 మండలాలుగా. మీకు ఆర్డర్ కూడా ఇస్తాం. ఈ ఆర్డర్ ఇస్తాం మనిషి ఒక్కడికి. ఇప్పుడు మీ సెక్రటరీలు మీ అందరూ పిలుచుకుంటా
ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఇస్తాం. ఏమని? మీకు 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరైందని. ఎవరి పరిస్థితులు వీళ్ళు? మా ఆడబిడ్డ పరిస్థితున్నాం. మొగల పేరు కాదు, ఇల్లు మంజూరు మీ ఆడబిడ్డలు మీ పేరునే. మీ పేరు ఉంటేనే భద్రంగా ఉంటుంది ఇల్లు, ఎక్కడ పోదు. కాబట్టి మీ పేరు ఇస్తున్నాం. 5 లక్షల రూపాయలు మీ పేరు మీ ఖాతాలో పడతాయి. ఆ విధంగా మీకు చెప్పడానికి కోసం, చూడటానికి కోసం ఇవన్నీ ప్రోగ్రాం పెట్టుకుని పిలిచాం. ఆపరేషన్ కాగర్ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదన్నారు. మంచిర్యాల పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో కలిసి మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా బీజేపీ పార్టీకి లేదని అన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని పదే పదే కోరుతున్నా మరణకాండను కొనసాగిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ వైఖరికి తీవ్రంగా ఖండించారు. సరస్వతి నది పుష్కరాలకు ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయట పెట్టుకుందని, దీనికి పెద్దపల్లి ఎంపీ వంశీ చెప్పిన మాటలే నిదర్శనమన్నారు. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పదంటూ అవమానం జరిగిందని ఎంపీ వంశీ బాధపడ్డ విషయాన్ని కవిత గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అవమానించారన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరి సమాజ నిర్మాణానికి, ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకమని కవిత ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సెంట్రల్ బోర్డు అనుమతి లేకుండా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సిబిఎస్ఈ పేరిట అడ్మిషన్లు తీసుకుంటున్నారని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మారయ్య గౌడ్ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, సెంట్రల్ బోర్డు అనుమతి చూపించిన సిబిఎస్ఈ పాఠశాలల్లో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగర శివార్లోని మాధవ్ నగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నవ్యభారతి గ్లోబల్ స్కూల్, ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్, ఎస్ఎస్ఆర్ స్కూల్ జన్నాపల్లి, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రెసిడెంట్ స్కూల్, సెయింట్ ఆండ్ స్కూల్,
ఆర్మూర్ క్షత్రియ స్కూల్, ఆర్మూర్ పాఠశాలల యాజమాన్యాలు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తాము సిబిఎస్ఈ అనుబంధనీయమని లేదా సిబిఎస్ఈ విద్యా విధానం అనుసరిస్తున్నామని తప్పుడు ప్రకటనలు చేస్తుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రకటనలు తల్లిదండ్రులు ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సిబిఎస్ఈ అనుబంధం కోసం దరఖాస్తు చేయడం ద్వారా పాఠశాలకు సిబిఎస్ఈ అనుబంధ హోదా లభించదని ఆయన స్పష్టం చేశారు. సిబిఎస్ఈ నుండి అధికారిక అనుబంధం పొందిన పాఠశాలలకే సిబిఎస్ఈ అని పిలిచే అధికారం ఉంటుందని ఆయన తెలిపారు. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. కావున కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మకుండా తల్లిదండ్రులు ప్రజలు జాగ్రత్త పడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, ముజీబ్, పవన్ కుమార్ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ప్రిన్సిపల్ భాస్కర్ పాల్గొన్నారు. నిజామాబాద్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్, అఫిలియేటెడ్ స్కూల్స్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ నిజామాబాద్ పట్టణంలో అనేక స్కూల్స్ కొత్తవి రావడం అనేటువంటిది జరిగింది. స్కూల్స్ రావడం తప్పు అని మేము ఎవరైనా అనట్లేదు, కానీ వచ్చినటువంటి స్కూల్స్ స్టేట్ బోర్డ్ పర్మిషన్ ఉన్నదా, మీకు సెంట్రల్ బోర్డ్ పర్మిషన్ ఉన్నదా అనేటువంటిది పబ్లిక్ అంటే పేరెంట్స్కి చెప్పకుండా కేవలం సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉన్నది, సిలబస్ వాడుతున్నాము, లేకపోతే బుక్స్ వాడుతున్నాము అనేటువంటి రకరకాల పేర్లతోటి పేరెంట్స్ని మిస్లీడ్ చేసి అడ్మిషన్స్ చేసుకున్న తర్వాత రేపు పిల్లలు సెంట్రల్ బోర్డు ఎగ్జామినేషన్స్ కనుక రాయకపోతే పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది అనేటువంటి విషయం ఒక్కసారి మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా స్కూళ్ళకు వెళ్ళినప్పుడు అఫిలియేషన్ ఉన్నది అంటే అఫిలియేషన్ కాపీ అడగండి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడున్నదో చూపించమని అడిగితే సెంట్రల్ బోర్డ్ పర్మిషన్ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే ఆ స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే మేము త్వరలోనే కలెక్టర్ గారికి, అలాగే డిఈఓ గారికి, సెంట్రల్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఢిల్లీకి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ మీద ఎవరెవరైతే అఫిలియేషన్స్ లేకుండా ఎవరైతే సిబిఎస్ అని చెప్తున్నారో వాళ్ళ లిస్టును పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము. భీమ్గల్ మండల కేంద్రంలో మొగిలి చెరువు నుండి రాతం చెరువు వరకు కాల్వ నిర్మాణం కోసం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో పలు కాలనీలు నీట మునుగుతుండగా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పట్టణంలోని మొగిలి చెరువు నుండి రాతం చెరువుకు దిగువ భాగంలో నీరు వెళ్లేందుకు వీలుగా కాల్వ నిర్మాణం చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ కోరిక మేరకు గతంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలోని మొగిలి చెరువును సందర్శించిన విషయం తెలిసిందే. మొగిలి చెరువు ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న రాతం చెరువులోకి నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న కాలువ ఆక్రమణకు గురై ఇంటి స్థలాలు ఏర్పాటు చేసిన సంగతిని ఎమ్మెల్యే గుర్తించారు. కాలువ లేకపోవడం కారణంగా ప్రతి ఏటా వర్షాకాలం అయ్యప్పనగర్, విఘ్నేశ్వర కాలనీ, కొత్త బస్టాండ్ కాలనీలు నీట మునుగుతున్నాయి. దాంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు కాలువ నిర్మాణం ఈ సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మొగిలి చెరువు ప్రాంతాన్ని మరోమారు పరిశీలన జరిపారు. చెరువు నిండుగా నిండి అలుగు ద్వారా నీరు దిగువ ప్రాంతంలోని రాతం చెరువులోకి వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువు ఆయకట్టు రైతులు స్థానిక నాయకుల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. కాలువ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఈ సందర్భంగా ఇరిగేషన్ ఈఈ బాను తెలిపారు. ఈ సర్వే ప్రక్రియలో తహసీల్దార్ షబీర్, ఇరిగేషన్ డిఈ నాగేశ్వర్, ఎస్ఐ మహేష్, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోదిర స్వామి, టౌన్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, కుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. బొప్పాపూర్లో బారడు పోచమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామంలో బోనాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బారెడు పోచమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు డప్పు చప్పుల మధ్య బోనాలెత్తుకుని ఊరేగింపుగా బారెడు పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించారు. వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ పట్ల సురేష్, పూజారి వడ్ల గంగారం, కూర్మాజీ గంగారం, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, కూర్మాజీ సాయిలు, పాపయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మార్వాడి సమాజానికి ఉచిత ఆరోగ్య రక్తదాన శిబిరం, వైద్య వనరుల ప్రారంభోత్సవం నిర్వహించామని నిజామాబాద్ జిల్లా మహేశ్వరి యువజన సంఘం చైర్మన్ గోవింద్ జవార్ గోపాల్ బ్యాంగ్ అన్నారు. మార్వాడి సమాజానికి ఉచితంగా పలు వ్యాధులకు సంబంధించిన మందులను మహేశ్వరి భవన్లో అందుబాటులో ఉంచామని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ హాస్పిటల్లో మహేశ్వరి సభ, మహేశ్వరి చారిటబుల్ ట్రస్ట్, మహేశ్వరి మహిళా మండలి, జిల్లా మహేశ్వరి యువజన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నోవా లైఫ్ హాస్పిటల్, మహేశ్వరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మార్వాడి సమాజానికి ఉచిత ఆరోగ్య రక్తదాన శిబిరం, వైద్య వనరుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లా మహేశ్వరి యువజన సంఘం చైర్మన్ గోవింద్ జవార్ రాజ్ గోపాల్ బ్యాంగ్ మాట్లాడుతూ మార్వాడి కమ్యూనిటీ సభ్యులందరికీ ఉచితంగా ఉపయోగించడానికి వైద్య వనరులు అందుబాటులో ఉంచబడుతున్నాయన్నారు. అవసరమైతే ఎవరైనా మహేశ్వరి భవన్ నుండి వీటిని పొందవచ్చని ఆయన తెలిపారు. ఎముకల వ్యాధి, స్త్రీ జననేంద్రియ వ్యాధి, మధుమేహం, బీపీ, ముక్కు, చెవి, గొంతు వ్యాధి, దంత కంటి వ్యాధికి సంబంధించి ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు షుగర్, బీపీ, సిబిసి, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, సిరం, క్రియేటిన్ వంటి వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. जिला महेश्वरी सभा, महेश्वरी चैरिटेबल ट्रस्ट और महेश्वरी महिला मंडल और निज़ामाबाद जिला महेश्वरी युवा मंच द्वारा स्वास्थ्य शिविर व रक्तदान शिविर और साथ ही मेडिकल इक्विपमेंट सर्विस का आज उद्घाटन हुआ। इस कार्यक्रम के मुख्य अतिथि श्री मदन लाल जी गिल्ला थे और विशेषकर सभी समाज बंधुओं के लिए मेडिकल इक्विपमेंट कैंप जो कि बेड है, व्हीलचेयर है या बेड बैक रेस्ट है या वॉकर है और कई ऐसी वस्तुएं जो निज़ामाबाद में सर्वप्रथम पहली बार हमने यह प्रोग्राम ऑर्गेनाइज किया है। यह कोई भी मारवाड़ी बंधु यह फ्री ऑफ कॉस्ट में लेकर जा सकता है और इसे यूज़ कर फिर रिटर्न कभी भी लाकर दे सकता है। इस प्रोग्राम में हमें स्पेशली सहयोग मिला था नोवा लाइफ हॉस्पिटल का और महेश्वरी मल्टी स्पेशलिटी हॉस्पिटल का, जिनके सहयोग से यह स्वास्थ्य शिविर कैंप ऑर्गेनाइज हुआ था और सभी डॉक्टर्स का जिन्होंने इस कैंप को हमें सहयोग दिया और महेश्वरी चैरिटेबल ट्रस्ट का जिन्होंने हमें यह मेडिकल इक्विपमेंट रखने की जगह दी और सभी समाज बंधुओं का जिन्होंने इस कार्यक्रम में उपस्थित होकर इसे भव्य बनाया। ఆర్మూర్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం గుండ్ల చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఆర్మూర్లోని గుండ్ల చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టింది. అయితే మున్సిపల్ కమిషనర్ రాజు మరియు కాంట్రాక్టర్తో కలిసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పనులను మరింత వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వినయ్ రెడ్డి కాంట్రాక్టర్కు సూచించారు. ఇంకా ఆయనతో పాటు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిట్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ₹1 కోటి అయితే ఆల్రెడీ ఇస్తామని చెప్పిండ్రు. ఇంకా అవసరమైతే రమేష్ పటేల్ గారు ఉన్నారు, పటేల్ రమేష్ గారు, వారు టూరిజం చైర్మన్ గారు, వారిని కూడా 3-4 రోజుల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఒక 2-3 కోట్ల రూపాయలు నిధుల్ని పెట్టించి అవసరమైతే ఇక్కడ నుండి మనకి మధ్యలో ఒక ప్రదేశం ఉంది, దానికి ఒక 2-3 బోట్లు పెట్టి మంచిగా ఈ టూరిజం హబ్గా మన నియోజకవర్గానికి జిల్లాలోనే ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
తప్పకుండా రానున్న రోజుల్లో కనెక్టివిటీ రోడ్స్ కానీ మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి పోవడానికి కూడా లాస్ట్ టైం మన ఇక్కడ ఉన్న రైతులతో రావడం జరిగింది. వారు కూడా రోడ్డు కావాలని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్సీ మేడంతో డిఈ గారితో ఇక్కడికి వచ్చినాం. అక్కడ కూడా అవసరమైతే ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఒక కల్వర్ట్ వేస్తే కనెక్టివిటీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు అంకాపూర్ రోడ్డుకి కలిసే విధంగా ఆ కనెక్టివిటీ రోడ్ని కూడా టీఎఫ్ఐడిసి ఫండ్ ద్వారా కానీ ఎస్డిఎఫ్ ద్వారా కానీ పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రుద్రూర్ ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన స్థానంలో నూతనంగా 3 వరి వంగడాలను విడుదల చేశారు. ఈ రకం పంటను సాగు చేస్తే అధిక దిగుబడి రావడమే కాక తెగుళ్లను తట్టుకుంటుందని రైతులు ఈ నూతన వంగడాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య కోరారు. ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా కేంద్రం రుద్రూర్ ఆధ్వర్యంలో 3 నూతన వంగడాలను విడుదల చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంతీయ చెరకు వరి పరిశోధనా స్థానం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య మాట్లాడుతూ ప్రాంతీయ చెరకు వరి పరిశోధన కేంద్రం అభివృద్ధి దశలో ముందుకెళ్తుందని అన్నారు. చెరకు పంటతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. 2024 సంవత్సరంలో ఆర్డీఆర్ 1162 అనే స్వల్ప కాలిక రకం విడుదల చేశామని గుర్తు చేశారు. ఈ రకం 2 కాలాలకు అనువైందని, వానాకాలంలో 120 రోజులు, యాసంగిలో 130 నుంచి 135 రోజులు పంట కాల పరిమితి కలిగిన మిక్కిలి సన్నగింజ రకం అని తెలిపారు. ఈ రకాన్ని జేజీఎల్ 1127, జేజీఎల్ 1704 రకాలను అభివృద్ధి పరిచి రూపొందించడం జరిగిందన్నారు. వానాకాలంలో ఎకరాకు సుమారుగా 30 నుంచి 32 క్వింటాలు, యాసంగిలో 32 నుండి 34 క్వింటాలు దిగుబడినిస్తుందన్నారు. అదేవిధంగా తక్కువ నూక శాతం కలిగి ఉందని, 100 కిలోల ధాన్యానికి సుమారుగా 68.7 కిలోల బియ్యం వస్తుందని చెప్పారు. ఈ రకం కంకినల్లి, ఉల్లికోడు, ఆకు తెగులు, మెడవిరుపు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుందన్నారు. గంగా కావేరి కన్నా అతి సన్న గింజ ఉందని, మధ్యస్థ ఆమెలైజ్ శాతంలో అన్నం మంచి నాణ్యతను రుచిని కలిగి ఉంటుందన్నారు. ఈ రకం 7 నుంచి 10 రోజుల నిద్రావస్థ కలిగి ఉంటుందని వివరించారు. కోసిన ధాన్యానికి వెంటనే విత్తనంగా వాడుకోవాలంటే బాగా ఎండబెట్టిన తర్వాత మొలక శాతాన్ని పరీక్షించి నారు పోసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రమ్య, డాక్టర్ రాజ్ కుమార్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చెరుకు
అదేవిధంగా వరి పరిశోధనా స్థానం నుండి విడుదలైన రకాల్లో 2013 ఆర్ 81 అనే రకం 2024లో విడుదలైంది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే మధ్యస్థ చెరుకు రకం, అంటే మిడ్లైట్ వెరైటీ అంటాము. తెలంగాణలో సాగునీరు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు అనుకూలం, ముఖ్యంగా మంచి దిగుబడిని ఇచ్చే రకం, మన ఏరియాకి సూటబుల్ అయ్యే విధంగా మరియు మంచి దిగుబడి ఇచ్చే రకం. ఇది ఒక హెక్టార్కు సుమారుగా 125 టన్నుల వరకు దిగుబడి నమోదు చేయబడింది. అంతేకాక బెల్లం యొక్క మనము దిగుబడి చూసుకున్నట్టయితే రికవరీ అంటాము. ఇది 16.47 టన్నుల వరకు ఉంది ఒక హెక్టార్కి. అంతేకాక అత్యధిక సుక్రోజ్ 19.4% సుక్రోజ్ కలిగి ఉంది. దీని ముఖ్య లక్షణం చూసుకున్నట్టయితే ఎర్రకుళ్ళు అనేది ఒక ప్రధాన సమస్య చెరుకులు. ఎర్రకుళ్ళు తెగులు మరియు కొరడా తెగులు, బిగ్ స్మట్ అంటారు, అది కొరడా తెగులు కూడా తట్టుకుంటుంది, కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా పీక పురుగు, కాండం తోచి పురుగు, ఇట్లాంటి తోసి పురుగు ఉంది, అంటే రసం పీల్చే పురుగులు కూడా తట్టుకునేది. అయితే జిల్లాలో నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు చెరుకుకి ఘనమైన జిల్లా. అదేవిధంగా బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఈ ఏరియాలో చెరుకు వేల ఎకరాల్లో వేసేవారు. బాన్స్వాడలో ముస్లిం మైనార్టీలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మైనార్టీలు నిరసన తెలిపారు. వక్ఫ్ బచావో, దస్తూర్ బచావో అనే నినాదాలు చేస్తూ జమాతే ఉల్మా ఏ హింద్ బాన్స్వాడ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాడ్కోల్ చౌరస్తా వద్ద మానవాహారం చేశారు. సందర్భంగా ముస్లిం మత పెద్దలు, నాయకులు మాట్లాడుతూ 100 ఏండ్ల నుంచి ఉన్న వక్ఫ్ చట్టాన్ని మార్చడంతో ముస్లింలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ వివక్ష చూపుతుందని ఆరోపించారు. నూతన వక్ఫ్ చట్టం పేరుతో ముస్లింలకు దక్కాల్సిన ప్రయోజనాలు అందుబాటులో లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకపక్షంగా తీసుకువచ్చిన ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి వక్ఫ్ బోర్డ్ అనేది అది ఎన్నో వందల ఏళ్ల నుంచి దానికంటూ ఒక ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇప్పుడు సవరిస్తూ కొత్త చట్టాలు ఏవైతే తెచ్చి ఆ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను మరియు ముస్లింలను నష్టపరిచే విధంగా ఆ బిల్లు ఉండడం వల్ల ఆ వక్ఫ్ బోర్డ్ బిల్లును దేశవ్యాప్తంగా ముస్లిమ్స్లే కాకుండా ముస్లిం ఇతరులు కూడా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారందరికీ మేము అభినందిస్తున్నాము. ఎలాగైతే వక్ఫ్ బోర్డులో గతంలో ఏ విధంగా ఉండేనో దాన్ని యథాస్థితిలో ఉంచాలని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే వక్ఫ్ బోర్డు యొక్క నల్ల చట్టం ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో భారతదేశంలో ముస్లింలే కాకుండా ముస్లిమేతర నాయకులు కూడా అందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారిని అందరినీ సమీకరించుకొని చట్టాలను ఉపసంహరించాలని మేము తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నాం. ఇందూరు అక్షరలక్ష్మి పథకం ద్వారా వయోజనులు అందరికీ ప్రత్యేక విద్యావకాశాలు కల్పించనున్నట్లు కమ్మర్పల్లి మండల విద్యాధికారి ఆంధ్రయ్య ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ తెలిపారు. మధ్యలో చదువు మానేసిన వారికి ఉన్నత విద్యాభ్యాసనకు ప్రోత్సహించడం, నిరక్షరాస్యులతో అక్షరాలు దిద్దించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వారు చెప్పారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం మండల మహిళా సమైక్య సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎంఈఓ ఆంధ్రయ్య, ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క నిరక్షరాస్యులు అక్షరాస్యత వైపు ప్రయాణించాలని కోరారు. చదువు మధ్యలో మానేసిన వారు కొనసాగించేందుకు వీలుగా దూర విద్యా విధానం అందుబాటులోకి తెచ్చే అంశంపై విస్తృత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందూరు అక్షరలక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారని వారు వెల్లడించారు. ఇందులో భాగంగా విద్యాశాఖతో సెర్ప్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామంలోని ఔత్సాహిక యువత సహకారంతో వాలంటీర్లుగా నియమించి ఈ వయోజన విద్యా కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు వారు వివరించారు. 10వ తరగతి మధ్యలో మానేసిన వారికి ఓపెన్ 10th పరీక్షలు
రాయించే అవకాశం ఉందని, అలాగే ఇంటర్మీడియట్ చేయాలనుకునే వారికి ఓపెన్ ఇంటర్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లుగా వెల్లడించారు. అదేవిధంగా దూర విద్యా విధానం ద్వారా డిగ్రీ చదివే అవకాశం ఉందని చెప్పారు. గ్రామాల్లో సంపూర్ణ అవగాహన కల్పించి సంబంధిత శాఖల సమన్వయంతో నిరక్షరాస్యులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. పూర్తి మార్గదర్శకాలు త్వరలో రానున్నాయని, అన్ని గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది, సెర్ఫ్, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సమైక్య సభ్యులకు వారు సూచించారు. కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మామిడి కవల, కార్యదర్శి వాసవి, కోశాధికారి రోజారాణి, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ గంగహంస, ఐకేపీ సిబ్బంది భలేరావు, రవికుమార్, వర్ణం శ్రీనివాస్, నవీన్ కుమార్, భాగ్యలక్ష్మి, పిరియా, అలేఖ్య, అనసూయ, ధనలక్ష్మి, వర్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సరిత, మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. అటవీశాఖ అధికారులు హైకోర్టు తీర్పును తుంగలో తొక్కుతూ పేద రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకుడు రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం పట్టాలు జారీ చేసిన రైతులు ఆ భూమిని సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సిరికొండ మండల కేంద్ర శివార్లోని 532 సర్వే నంబర్ లబ్ధిదారులతో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకుడు ఆర్ రమేష్ మాట్లాడుతూ 532 సర్వే నంబర్లో సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించి 200 మంది లబ్ధిదారులకు 2009 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు పట్టాలు జారీ చేసిందని తెలిపారు. అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు ఈ భూమి ఫారెస్ట్ అని ఆరోపిస్తూ పేదలు పంటలు సాగు చేయకుండా అడ్డుకుంటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల భూమిలోకి అటవీశాఖ అధికారులు పోకూడదని, ఆ భూమి లబ్ధిదారులకు చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అధికారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య మరింత జటిలమవుతుందని చెప్పారు. ఇప్పటికైనా తహసీల్దార్ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, సాయిరెడ్డి, లింబాద్రి, ఈ రమేష్, నరేష్, ఎర్రన్న, బాలరెడ్డి, గంగాధర్, బి నాగన్న, అశోక్, ఏ రాజవ్వ, ముత్త, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. అది రెవెన్యూ అధికారులు దాన్ని ఐన్వర్ చేసుకొని ఇలా మనకి భూమి పంపకం చేసి ఉంటే ఫారెస్ట్ వాళ్ళతో ఇలా గొడవ ఉండేది కాదు. కానీ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడలేక, వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టలేక, ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, ఈ పేదల పట్ల నిరంకుశంగా మొండి చూపుగానే వ్యవహారం చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు. ఎంఆర్ఓ గారు రాగానే సారి సమస్య ఉన్నదని చెప్పేసి 100 సంఘాలు మనము నిమ్మరండాలు ఇస్తే మేము ఇప్పుడే వచ్చినాం, ఈ సమస్యను పూర్తిగా ఫైల్ చూసిన తర్వాత సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన ఎంఆర్ఓ గారు కనీసం ఇప్పటికీ ఈ ఫైల్ విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం ఇది దారుణం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీరు ఇవ్వకపోవచ్చు. 2009లో ఆనాడున్న ఎంఆర్ఓ కావచ్చు, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ పేదల పట్ల నా భూములు లేని నిరుపేదలని చెప్పేసి ఆనాడు వాళ్ళు కనికరించి భూములు ఇస్తే ఇయ్యాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని కబ్జా ఇవ్వకుండా, దాని సమస్య పరిష్కారం చేయకుండా కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ 16 సంవత్సరాలు ఆగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ధరణి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది, ధరణిలో చేస్తామన్నారు. కానీ ధరణిలో చేయడానికి వీళ్ళకి చేతులు రాలే. ధరణిలో ఉన్న పేర్లను ఎక్కించి ఉండుంటే ఆనాడే అయ్యేది. ఇదే సేమ్ సర్వే నంబర్, ఇదే ప్రాబ్లం దర్పల్లి మండలం ప్రాజెక్ట్ రామడుగులో ఇదే సర్వే నంబర్ ప్రాబ్లం ఉండే, ఇది ఇలాంటి సేమ్ సమస్య. కానీ అక్కడ అందరికి డిజిటల్ పాస్బుక్లు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం పేద ఉపాధి కూలీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్ది వెంకటరాములు అన్నారు. మతోన్మాద జపం చేస్తున్న బీజేపీ సర్కార్ హిందువులుగా ఉన్న ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్కి డిమాండ్తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం 90,000 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 86,000 కోట్లకు కుదించడం ఏంటని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాలకు సమీప గ్రామాలను నగరాల్లో, పట్టణాల్లో విలీనం చేశారన్నారు. ఈజీఎస్ పథకాన్ని విలీన గ్రామాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. జాబ్ కార్డులు లేని వారందరికీ జాబ్ కార్డులు, పనిముట్లు ఇవ్వాలని అన్నారు. పని క్షేత్రాల్లో చట్ట ప్రకారం కనీస సౌకర్యాలు అమలు చేయాలన్నారు. దూర ప్రాంతానికి వెళ్లి పనిచేస్తున్న వాళ్లకు ఆటో ఛార్జీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రోజుకు కూలి 600 రూపాయలు చెల్లిస్తూ 200 రోజులు పని కల్పించాలని కోరారు. అలాగే పని క్షేత్రాల్లో ప్రమాదానికి గురైన కూలీలకు ఉచిత వైద్యం అందిస్తూ మరణానికి గురైన వాళ్లకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి జీవన భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూలీల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోలం లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి నర్రా శంకర్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రకాంత్, నాయకులు శేఖర్ గౌడ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పథకానికి నిధులు బడ్జెట్లో తగ్గిస్తూ ఉన్నది. పోయిన సంవత్సరం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 86,000 కోట్లే ఇచ్చింది. అంటే ఉపాధి కూలీలను పెంచుతామని చెప్తా ఉన్నారు, కానీ పెంచడానికి నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించకుండా ఎక్కడ వేస్తారు అంటే పరోక్షంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. 2,50,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. 2,50,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే ఉపాధి హామీ పథకం సమగ్రంగా నడుస్తుంది. అలాగే పట్టణాల పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాలని పట్టణాలలో చేర్చారు. ఆ పట్టణాల్లో చేర్చిన తర్వాత వాళ్ళు ఉపాధి పనిని కోల్పోయినరు. కాబట్టి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. అందుకోసం ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ జీతాలు రాలేదు, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసిన తర్వాత జీతాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి కూలీలు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వెంటనే ఇవ్వాలి. కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు, కనీస సౌకర్యాలు కల్పించాలి. దూరం వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఆటోలకు వెళ్లాల్సి వస్తుంది. జేబు నుంచి ఖర్చు పెట్టుకునే అరకొర కూలికి జేబు నుంచి ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకోసం ప్రభుత్వం చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో 1999 2000 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. మిత్ర యూత్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలిశారు. ముందుగా తాము చదువుకున్న పాఠశాలలో గల శ్రీ సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం అన్ని తరగతి గదులను సందర్శించి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు అనసూయ, నరసింహులు, వెంకట నరసయ్య, నారాయణ, రాజేశ్వర్, రవికుమార్, పోషన్న తదితరులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమకు చదువులు నేర్పిన గురువులు తమను కొట్టినా తిట్టినా అది ఎప్పటికీ మర్చిపోలేమని, వారు చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి కృషి చేసిన మిత్ర యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా పద్మశ్రీ అవార్డు స్వీకరించి మే 31న వరంగల్కు విచ్చేయనున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకడానికి నిర్వహిస్తున్న స్వాగత కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ అనుబంధ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు లింబూరి లక్ష్మణ్ కోరారు. శుక్రవారం సాలూరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి మండలం నుంచి వాహనాల్లో తరలి రావాలని అన్నారు. స్వాగత ర్యాలీతో పాటు జరిగే ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. పద్మశ్రీ అవార్డును స్వీకరించి వరంగల్ గడ్డ మీద మే 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు అడుగు పెట్టబోతున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు వరంగల్ రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వరకు వేలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతుందన్నారు. సమావేశంలో గ్రామ అధ్యక్షులు దమ్మన్గావ్ సుభాష్, కార్యదర్శి రాజు, మోండూర్ లస్మయ్య, చంటి టన్నెరవి, సాయి కుమార్, మోండూర్ లాలయ్య పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన పేదలందరికీ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.